నల్గొండ వరంగల్ సంబంధించిన ఉప ఎన్నిక ఏదైతే ఇవాళ జరిగిందో దాంట్లో స్వతంత్ర అభ్యర్థిగా మీరు పోటీ చేస్తారు. అవును. రైట్. ఎంతవరకు మీ గెలుపు అవకాశాల మీద కాన్ఫిడెంట్గా ఉన్నారు? అవతల పోటీ చేసిన 3 ప్రధాన పార్టీల నుంచి 3 అభ్యర్థులు ఉన్నారు. వీళ్ళని కాదని ఎంతవరకు మీకు సపోర్ట్గా ఉంటున్నారు అనుకుంటున్నారు? గెలుపు ఎంతవరకు అవకాశాలు ఉన్నాయి? నాకు నిరుద్యోగుల మద్దతు అయితే సంపూర్ణంగా ఉందమ్మా. నాకు కొంతమంది ఎంప్లాయీస్ కూడా నాకు సపోర్ట్ చేశారు. కాకపోతే ఇక్కడ ప్రధాన పార్టీల వాళ్ళు డబ్బుల పంపిణీ విచ్చలవిడిగా చేశారు. పోలింగ్ బూత్ ఉన్న పక్కనే 100 మీటర్ల దూరంలో డబ్బులు పంపిణీ చేస్తున్నా కూడా పోలీసులు చూస్తూ కళ్ళప్పగి అలాగే చూస్తుండిపోయారు. ఎన్నికల కమిషన్ ఈ డబ్బుల ప్రభావాన్ని తగ్గించడంలో పూర్తిగా విఫలమైంది. డబ్బుల ప్రభావం కనుక లేకపోతే 50% ఆ ఓట్ బ్యాంక్ అశోక్ సార్ రావడానికి అవకాశం ఉండే. ఆ పోటీ పరీక్షలలో ఉన్నటువంటి వ్యక్తులు నాకు ఇవాళ సంపూర్ణంగా మద్దతుగా ఉన్నారు. మిగతా వర్గం కూడా నాకు మద్దతుగా నిలబడింది. కంపల్సరిగా అశోక్ సార్ రేపు గెలవబోతా ఉన్నాడు. మొన్న ఇందాక మీరు అన్నారు 3 ప్రధాన పార్టీల నుంచి కూడా డబ్బులు ప్రభావం చూపిస్తున్నారు, డబ్బులు పంచిపెడుతున్నారు. దాని మీద మీరు పొద్దున ఇష్యూ కూడా చేశారు పోలింగ్ టైంలోనే కూడా. దాడి జరిగింది విపరీతంగా. ఒకేసారి 20 మంది ఏకకాలంలో దాడి చేశారు. ఫోన్ బలగొట్టారు, ఫోన్ లాక్కున్నారు. పోలీసులు కంప్లైంట్ చేస్తే కూడా వాళ్ళకి సరైన సమాధానం లేదు. చివరికి నా ఫోన్ నాకు ఇచ్చారు. ఫోన్ ఎవరు ఇచ్చారంటే వాళ్ళ దగ్గర సమాధానం లేదు. వాళ్ళపైన కేసు పెట్టాలి. ఒకేసారి 20-30 మంది దాడి చేసి పోలీస్ స్టేషన్ కూతబెడు దూరంలో 100 మీటర్ల దూరంలో డబ్బులు పంపిణీ చేసిన పట్టుకుంటే కూడా పోలీసులకు వెళ్ళి ఎలక్షన్ కమిషన్ కి స్పందన లేకపోవడం అంటే ఇంతకంటే దుర్మార్గమైన అంశం ఏం లేదు. అసలు ఎన్నికలు ఎందుకు దేనికోసం పెడుతున్నారు? ఊకే డబ్బులు ఇచ్చేసి వాళ్ళ ఎమ్మెల్యేని కొనుక్కుంటే అయిపోద్ది కదా. ఇగో నీకు 20 కోట్లు, గవర్నమెంట్ కి 20 కోట్లు నీకు సీట్ ఇచ్చేస్తాం అంటే అయిపోతుంది. ప్రధాన పార్టీలు అని చెప్పేసి ఈ వ్యవస్థలో మారుస్తాం వచ్చిన ప్రధాన పార్టీలు ఇవాళ ఈ విధంగా డబ్బులు పంపిణీ చేయడం, అది ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, రేపు స్థానిక సంస్థలు కావచ్చు. ఈ డబ్బుల ప్రభావం రేపు రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి సిద్ధమవుతుంది. అర్హులైన వాళ్ళని చట్టసభలకు రావడం లేదు. ఏమీ తెలియని వాళ్ళు చట్టసభలకు వస్తున్నారు. వచ్చి చట్టసభలో నిద్రపోతున్నారు, బూతులు తిట్టుకుంటున్నారు. వాళ్ళకు జీడీపీ అంటే తెలియదు, రాష్ట్ర బడ్జెట్ అంటే తెలియదు, పథకాలంటే తెలియదు. ఇటువంటి వాళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వాళ్ళు అసెంబ్లీలో అడుగు పెడితే, దందాలు చేసే వాళ్ళు అసెంబ్లీలోకి అడుగు పెడితే రాష్ట్ర భవిష్యత్తు ఏం కావాలా? ఇలా డబ్బులు లేని వారు ఎన్నికల్లో పోటీ చేయాలంటే భయపడే పరిస్థితి. ఎవ్వరు కూడా అంటే ఎన్నికల్లో పోటీ చేయాలంటే నీకు అక్కడ ఒక 50 కోట్లు 100 కోట్లు ఉంటేనే నీకు టికెట్ ఇస్తాం, పోటీ చేసే పరిస్థితి ఉన్నది. ఇది ఎంతవరకు చూస్తే ఎంతవరకు పోతే కూడా తెలియడం లేదు. ప్రజల్లో కూడా మార్పు రావాలా. ఒక రోజు 500 రూపాయలు 2000 రూపాయలకు ఇక్కడ డబ్బులకు అమ్ముడు పోతే ఇక రేపు ఫ్యూచర్ అంటే 2000 రూపాయలు 5 సంవత్సరాల కాలంలో 2000 రూపాయలకు డబ్బులు తీసుకుని ఓటేస్తే రేపు రాబోయే తరాలే నాశనం కావడానికి అవకాశం ఉంది. ఈ డబ్బుల సంస్కృతి పైన ఎన్నికల కమిషన్ ప్రత్యేకంగా దృష్టి పెట్టాలా, దీనిపైన రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరగాల అని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. మీరే అంటున్నారు ఒకవైపు 3 ప్రధాన పార్టీల నుంచి కూడా డబ్బు ప్రభావం చూపిస్తున్నారు అనేది. అలాంటప్పుడు వాళ్ళని కాదని మీకు ఓట్లు ఎంతవరకు పడే అవకాశాలు ఉన్నాయి? ఎందుకంటే నాకు టీచర్ గా 10 సంవత్సరాలుగా నేను పాఠం చెప్పాను. గత 3 సంవత్సరాలుగా ప్రతి నోటిఫికేషన్ లో గందరగోళం వచ్చి రోడ్డు మీద నిలబడి కొట్లాడాను. అందుకే విద్యార్థులకు అశోక్ సార్ పైన నమ్మకం ఉంది. ఆ నమ్మకంతో నాకు ఓట్లేశారని భావిస్తా ఉన్నాను. చాలామంది ఉస్మానియా విద్యార్థులు మీకు మద్దతుగా ఉన్నారు. వాళ్ళు మాట్లాడుతున్న సందర్భాలు కూడా నేను విన్నాను. కొంతమంది నిరుద్యోగులు కూడా మీలాంటి వ్యక్తులు ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో గెలవాలి ఇలాంటివన్నీ కూడా మాట్లాడిన సందర్భాలు కూడా నేను చూశాను. కానీ డబ్బు ప్రభావమో లేదా 3 ప్రధాన పార్టీల నుంచి 3 ప్రధాన అభ్యర్థులు ఉన్న దాంట్లో ఆ పోటీని తట్టుకోవటం ఎంతవరకు? సరే, లాస్ట్ టైం తీన్మార్ మల్లన్న గారు స్వతంత్ర అభ్యర్థిగానే పోటీ చేసి 2nd ప్లేస్లో ఉన్నారు. బట్ అది అందరికీ ఎంతవరకు ఇది అవుతుంది అనేది అంటే ఒకటి మేడం, ఇక్కడ మాకేమో ఓన్లీ వ్యక్తిగా వ్యవస్థలో నిలబడాలి. ఇప్పుడు మిగతా పార్టీలకేమో మండల స్థాయిలో గ్రామీణ స్థాయిలో కార్యకర్తలు ఉంటారు, డబ్బులు పంపిణీ చేస్తారు, ఓటర్ని పోలింగ్ స్టేషన్ దాకా తీసుకొస్తారు, ఆటోలు ఎక్కించుకుంటారు. ఈ వ్యవస్థ వాళ్ళకు ఉన్నది. నాకు అలాంటి వ్యవస్థ లేకుండా ఒక వ్యక్తిగా పోటీ చేయడం అనేది చాలా కష్టసాధ్యమైన అంశమే. డబ్బులు అనేది ప్రధాన అంశంగా కనీసం ఇవాళ ఓటర్ దగ్గర పోలింగ్ పోస్ట్ దగ్గర ఉన్న వాళ్ళకు భోజనం పెట్టాలంటే కూడా ఆలోచన చేసే ఒక పరిస్థితులలో మా వ్యవస్థ పనిచేస్తుంది. కాబట్టి ప్రధాన పోటీలను తట్టుకోవడం చాలా కష్టము. అయినప్పటికీ నా సర్వీస్ చూసినటువంటి విద్యార్థులు, గత 10 సంవత్సరాలుగా నా పాఠం ఉన్న విద్యార్థులు, నేను కొట్లాడిన నేపథ్యంలో సమస్యలు అర్థం చేసుకున్న విద్యార్థులు నాకు అండగా నిలబడ్డారు. నాకు మంచి ఓటింగ్ వస్తుంది. గెలవడానికి నాకు 200% అవకాశాలు ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ అశోక్ గారు. ఎంతవరకు పోటీలో ఉంటారు, విద్యార్థులు మీకు ఎంతవరకు సపోర్ట్గా ఉన్నారు, మద్దతుగా ఉన్నారు అనేది తెలుసు కాబట్టి రైట్. థ్యాంక్ యూ. ఎనీవే, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. సో నాగేష్ గారు.